ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ప్రతి ప్లాట్ఫామ్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని ఆ విధంగా ప్రతిదినం కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగం ద్వారా ప్రతిదినం మనం ఈ విధంగా బలపరచబడినట్లుగా దేవుని ఆత్మ మనకి ఇస్తున్న ఆయన ఆలోచన నడిపింపుని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరచాలి. మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ఈ పరిచర్య చేయడానికి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. నిశ్చయముగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారి నిమిత్తం మేము మానక దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతిస్తున్నాం. ప్రభువు యొక్క కృప మీకు తోడుగా ఉండి ఆ విధంగా ఆస్వాదించి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, మరొకసారి నేను మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. మనం ఈ యొక్క స్టూడియో వర్షన్ చేసాం పాట, ఫస్ట్ టైం మనం చేయటం. సో ఆ పాట మీరు వింటున్నారు, అనేకులకు కూడా మీరు షేర్ చేయాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క పాటను గుర్చిన లింక్ మన డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. అలాగే ప్లేలిస్ట్లో కూడా సాంగ్స్లో కూడా ఈ పాట ఉంటుంది. కాబట్టి ఈ విషయమై మీరు జ్ఞాపం చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. అనేకులు అదే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వారి జీవితాలకి నడిపించబడినట్లుగా మీరు ప్రార్థన చేయాలని, సహాయం చేయాలని, షేర్ చేయాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య అనేక సంగతులు, ఇది అంతా కూడా కొండ మీద జరిగినటువంటి ప్రసంగం సారాంశంగా మనం భావించవచ్చు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. సో ఈ 3 అధ్యాయాలు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగాలు. అనేక విషయాలు చెప్తూ యేసయ్య ఏమన్నాడంటే, ఒక చోట ఏమన్నాడంటే చెట్టుల గురించి ఆయన ఉపయోగించాడు. మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, చెడ్డ చెట్టు పనికి మాలిన చెట్టు చెడ్డ ఫలములు, పనికి మాలిన చెట్టు ద్వారా వేదన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే చెట్టు అనేది నిజంగా అక్షరానుసారంగా చెట్లు ఉన్నాయి. చెట్లలో కొన్ని మంచి ఉన్నాయి, పండ్లు ఇచ్చేవి. కొన్ని పండ్లు తింటే మనం చచ్చిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని తినకూడదు. కొన్ని కాయలు కాస్తాయి, మరి విత్తనాలు ఉంటాయి, మరి పండ్లు ఉంటాయి, అవి తినకూడదు. అట్లాంటివి తింటే ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో మంచి చెట్లు మంచి ఫలాలను ఇస్తాయి, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా దీన్ని మార్చుకుంటే మంచి వ్యక్తి అనే వ్యక్తి క్రియల రూపకంగా ఆ యొక్క మంచితనాన్ని, ఆ దైవ సంబంధమైనటువంటి నడిపింపును, క్రియలను చూపిస్తాడు. దుర్మార్గుడిగా ఉన్న వ్యక్తి, సాతానుకు సంబంధించిన వ్యక్తి, దుష్టుడైన వ్యక్తి దుష్ట కార్యాలనే చూపిస్తూ వస్తాడు. సో హామాను దుష్టుడు అని రాయబడింది కదా. ఆ దుష్టునికి ఉన్న ఆలోచన అంటే ఈగో వస్తుంది, అహం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది, అతిశయం పెరుగుతుంది, తలబిరుసుతనం ఎక్కువ వస్తుంది, ఎవరిని లెక్క చేయడు, రకరకాలైన మాటలు మాట్లాడుతుంటాడు, ఇష్టం వచ్చినట్లుగా తనకు అధికారం ఉంది, తను ఏది తలంచినా అది చేసేయగలుగుతాను అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఆ యొక్క దుష్టుల్లో కనబడతా ఉన్నాయి. ఆ హామానును అలాంటి వ్యక్తి కనుక మొర్దెకై కోసం 50 మూరల కంటే ఎత్తైన ఉరికమ్మం ఒకటి చేయించి పెట్టాడు. ఎందుకంటే వేడుగ్గా అందరికీ చూపించాలి, ఈయన నేను ఈ విధంగా పని చేశాను అంటే, నాకు లోబడకపోతే, నాకు నమస్కరించకపోతే నేను అన్నటువంటి అహం, అతి ఆ యొక్క గర్వము, ఆ ఆలోచనతో ఉన్నందువలన చివరికి ఏమయ్యాడు, ఆ యొక్క హామాను తాను చేయించిన ఉరికమ్ము మీద తానే వేలాడాడు. సో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ, ఇవన్నీ కూడా అతని నాశనానికే. ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంది సాతాను క్రియలు అని, ఇవన్నీ సాతాను కార్యాలన్నీ. సాతానుడికి ఇవన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ, ఈ అవలక్షణాలన్నీ సాతానుడు కలిగి ఉన్నాడు కనుక సాతాను వాడి యొక్క దూతలకు నిత్యము 6 రోజుల అనాదిలోనే దేవుడు ముందుగానే సిద్ధపరిచాడని రాయబడింది. సాతానుకు వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి నరకము అని రాయబడింది. అది అక్కడ అగ్ని, ఆ రోజు పురుగు చావు. ఆ సమయానికి, ఆ స్థలానికి వాడు పంపబడతాడు.
సో వాడి క్రియలు మన గుండెల్లో ఉన్నప్పుడు, వాడి క్రియలు మనలో ఉన్నప్పుడు నిత్యముగా వాడితో పాటు మనం కూడా ఎవడబడతాం, వాడితో పాటు మనకు కూడా అదే గతి పడుతుంది. కనుకనే ప్రభు అంటాడు, చెడ్డ చెట్టు కాని ఫలములను ఫలిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది. ఉదయకాలం ముందు మనల్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దైవ సంబంధంగా నా బ్రతుకులో నేను ఇతరులకి మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నానా? చూడండి, మనం గమనిస్తే దావీదు యొక్క కాలంలో దావీదు సిక్లగ్లో నివసిస్తున్నాడు. అంటే ఫిలిస్తీన్ల దేశంలో ఒక ప్రాంతం, ఫిలిస్తీన్ల రాజు ఆయన కోసం అది ఇచ్చేసాడు. సో దావీదు ఫిలిస్తీన్ల దేశంలో సిక్లగ్లో అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళారు. ఫిలిస్తీన్లు వద్దొద్దు, మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తే వచ్చారు. వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరు లేరు, తమ వాళ్ళు ఎవరు లేరు. అంటే దావీదుతో పాటు 600 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకని, దావీదుకి సంబంధించిన వాళ్ళకని, ఆ స్త్రీలు పిల్లలు ఎవ్వరు లేరు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యం, ఏమీ లేదు, పశువులు కూడా ఏమీ లేవు. మొత్తం శత్రువులు వచ్చి దోచుకుని వెళ్ళిపోయారు. ఈ సమయంలో దేవుని దగ్గర విచారణ చేసి దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతూ వెళుతున్న మార్గంలో ఒక పొలంలో ఒక ఐగుప్తుడు పడి ఉన్నాడు. వాడు అనారోగ్యంతో పడిపోయి అసలుకి చచ్చిపోయే పరిస్థితులు వాడు పడి ఉన్నాడు. ఇక జనులు అతన్ని దావీదు దగ్గర తీసుకొచ్చారు. దావీదు అతనికి ముందు ఆహారాన్ని పెట్టాడు. అంజూరపు అడనిచ్చాడు, ద్రాక్ష పండ్లనిచ్చాడు. ఈ విధంగా వాడికి ఆ ఫలములు ఇచ్చి వాడు తిన్న తర్వాత వాడి ప్రాణము తెప్పరిల్లను అని రాడు. అంటే ఒక చెట్టు యొక్క ఫలము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? తెప్పరిల్లేటట్లు చేస్తుంది. ఈ రోజున నీవు ఒక చెట్టు అయితే నీ నోటి మాట అనేకులకి ఆదరణగా ఉందా? చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వ్యక్తి నీ మాటలు విన్నప్పుడు నిరీక్షణ తెచ్చుకోగలుగుతున్నాడా? అవమానాల్లో ఉన్న వ్యక్తి, నిందల్లో ఉన్న వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి నీ మాటల్లో నీ ఓదార్పు వింటున్నప్పుడు దేవునిని బట్టి దేవునిలో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు నడిపించగలడానికి సిద్ధపడుతున్నాడా? మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? ఇంకా ఇతరులకి వేదనను, దుఃఖాన్ని పొండు మీద కారం జల్లినట్లుగా ఇంకా మన మాటలు ఇంకా అనేకులకి కఠినపరిచేటట్లుగా ఉన్నాయా? లేకుంటే వారికి దైవ సంబంధంగా ప్రేమను కలిగింపచేసి దేవుని వైపు త్రిప్పబడేటట్లుగా మనం వారిని ఓదార్చి ధైర్యపరిచి ప్రభు మార్గాల్లోకి నడిపించగలుగుతున్నామా? ఎలాగా మన జీవితాలు కొనసాగించబడుతున్నాయో ఒకసారి ఆలోచించి. అందుకని ప్రభు అంటున్నాడు, మంచి చెట్టున మంచి ఫలములు ఫలిస్తాయి. ఈరోజున మనము దేవుని ద్వారా మంచి వాళ్ళమైతే, దేవుని ద్వారా నూతనపరచబడి పరిశుద్ధపరచబడి దైవ సంబంధమైనటువంటి మనసు, దీవెన, తగ్గింపు, లోబడేటువంటి మనస్సు తత్వం మనకు ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితాలలో ప్రభువు మనల్ని బట్టి, మన ఫలములు బట్టి అనేకులు రక్షణలోకి వస్తారు. దావీదునటువంటి పౌలు ఈ యొక్క విషయంలో ఆయన ఒక సాక్షార్థంగా ఉంటాడు. ఆయన ప్రభువును నమ్మక మునుపు ఆయన చెడ్డ చెట్టుగా ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇవన్నీ నింపబడిన సకల అవలక్షణాలతో ఉన్న వ్యక్తిగా క్రీస్తు మార్గాల్లో ఉన్న వారిని హింసించి చంపడానికి ఇష్టపడిన వ్యక్తి. ఎప్పుడైతే ప్రభు ద్వారా దర్శించబడ్డాడో, ఎప్పుడైతే ప్రభు ఆయనతో మాట్లాడాడో, ఎప్పుడైతే ఆయన జీవితం మారిందో, అటు తర్వాత ప్రభువుకు వలె సాత్వికుడిగా మార్చబడిపోయి దీనుడై సాత్వికుడై ఎంతో మందిని రాళ్లతో కొట్టి చంపడానికి సమ్మతించిన వ్యక్తి ఇప్పుడు రాళ్లతో కొట్టించుకున్నాడు, బెత్తాలతో కొట్టించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. ఎన్నో విధాలైనటువంటి అవమానాలు, ఎంతో ఎంతో తన జీవితంలో లెక్కలేనంత బాధలు, కష్టాలు, వేదనలు, కన్నీళ్లు అనుభవించాడు. అంతగా క్రీస్తు కోసం ఎంతగా నలిగిపోయినా ఏ ఒక్కరి మీద కూడా ఆయన దేవుని దగ్గర ఆయన నేరం మోపలేదు. వీరు నన్ను ఇట్లా చేస్తున్నారు, వీరు నన్ను ఈ విధంగా చూస్తున్నారు, ప్రభా నువ్వే చూసుకొని ఆయన అంటూ కూడా ఒక్క మాట కూడా నేరం మోపలేదు. ప్రభు కొరకు ఆయన ఆ బాధలు, నిందలు, అవమానాలు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు దుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించుచున్న వారందరికీ నీతిగల న్యాయాధిపతి అనుగ్రహిస్తాడని ఆయన ధైర్యపరిచాడు. ఈరోజున నీవు ఒకవేళ ఇంకా చెడ్డ చెట్టుగానే ఉన్నావా? ఇప్పుడైనా సరే మారు మనసు పొంది, ఇప్పుడైనా దేవుణ్ణి అడుగు, దేవా నేను
ఒక మంచి వ్యక్తిగా మీ ద్వారా మార్చబడతాను. మీ యొక్క స్వభావం, మీ ఆలోచన, మీ నడిపింపు నాకు మీ యొక్క నాయన యాక్టివిటీస్, మీ యొక్క క్రియలు నాలో కలగాలి. మీ స్వభావమే నాలో నింపబడాలి. మీ సారూప్యమే నాలోకి రావాలి. ఆ విధంగా నన్ను మలచండి అని నువ్వు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఫలములను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు, అనేకులు దీవించబడతారు, అనేకులు ఆనందిస్తారు. చచ్చిపోయే వాళ్ళు సైతం తిరిగి పుంజుకొని బ్రతకడానికి వారు ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా నీ నోటి మాటలు, నీ క్రియలు ఉండాలని దేవుడు ఈ రోజున నిన్ను మంచి చెడ్డుగా చూడాలని అనుకుంటున్నాడు. ఆయనకు అప్పగించుకొని కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు నాయన మాతో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మీ మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షక, ఇదిగో మంచి చెట్టును గురించి దాని ఫలమును గురించి, చెడ్డ చెట్టును గురించి దాని ఫలమును గురించి మీరు చెప్పారు కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మంచి చెట్టు వలె మీ ద్వారా మలచబడి, మీ ద్వారా సరిచేయబడి, మీ యొక్క నాయన సన్నిధిలో మీలో నిలిచి మంచి ఫలములు ఫలిస్తూ అనేకులకి దీవెనను ఆశీర్వాదమును అయ్యా కలుగు చేసే బిడలుగా ఉండుటకు సహాయం వచ్చాయి. ఈ మాటలు విన్న నీ బిడలందరినీ పేరు పేరును మీరు ఆస్వాదించి దీవించి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం మంచి చెట్టుగా మంచి ఫలములు ఫలించాలని తీర్మానం చేసిన వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని ద్వారా నువ్వు మంచి చెట్టుగా ఫలించుదుగాక. ఆమేన్. అనేకులకి నీ మాటలు, నీ యొక్క ప్రవర్తనలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి దేవుని ద్వారా నీవు అనేకుల్ని ప్రభులోకి నడిపించుదుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.